మళ్ళీ గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు కోర్టుకెళ్లారు. గ్రూప్ వన్ హైకోర్టు కూడా స్టే విధించింది. అసలు నిజంగా జరిగిందా లేదా? ఎందుకు మళ్ళీ దీని మీద లొల్లి చేస్తుర్రు? విద్యార్థుల పరిస్థితి ఏంది? ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల గురించి ఏం చెప్తారు? నమస్తే అన్న, నా పేరు అశోక్. నేను ఇదే యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన. నేనన్నా ఒక పార్టీకి కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ సంబంధించిన నాకు సంబంధం లేదు. నేను జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుందని నేను లైబ్రరీ నుంచి డైరెక్ట్గా వచ్చిన, నేను ఒక స్టూడెంట్ని. నేను అయితే అన్న, ఇప్పుడు ఈ గ్రూప్ వన్ గురించి కానీ గ్రూప్ టూ కానీ ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడే కొందరు నిరుద్యోగులు అని చెప్పేసి టీవీ డిబేట్లు పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నారు. దానివల్ల ఏంటంటే నిరుద్యోగులు బ్లేమ్ అయిపోతున్నారు. సో వీళ్ళు నోటిఫికేషన్ పడ్డప్పుడే వస్తున్నారు, వీళ్ళు వచ్చినప్పుడే కేసులు పడుతున్నాయి, నోటిఫికేషన్ అనేవి ఆగిపోతున్నాయి. సో రిక్రూట్మెంట్లు జాయినింగ్ ఆర్డర్ వచ్చే టైంకి ఆగిపోతున్నారు. సో దీనివల్ల ఎంతోమంది ఈ క్వాలిఫైన్ వ్యక్తులు అప్పులు తీసుకొని ఇంటి దగ్గర నుంచి డబ్బులు అప్పు చేసి తినక చదువుకొని ఉన్నటువంటి మా నిరుద్యోగులు వాళ్ళకి జాయినింగ్ ఆర్డర్ ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందన్న? వాళ్ళకి ఒకటే, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా ప్రెజర్ ఫీల్ అయిపోయి ఇది తప్పుడు ఆలోచనలు తీసుకుంటారు వాళ్ళు. సో వీళ్ళకి మేము ఏం చెప్తున్నాం అంటే, ఉస్మానియా యూనివర్సిటీకి కామన్ విద్యార్థిగా నేను ఏం చెప్తున్నాను అంటే, మీరు నిరుద్యోగుల విషయంలో అట్లా చేయొద్దు, మీరు మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి రండి, లైబ్రరీ దగ్గరికి రండి, మనం మాట్లాడుకుందాం ఇక్కడ. సో అంతేగాని మీరు ఒక రూమ్లో ఉండే ఒక ఇద్దరు ముగ్గురు ముందు మాట్లాడి మేము నిరుద్యోగులను చెప్పుకుంటే కుదరదు. జస్ట్ వీళ్ళు అప్లై చేస్తున్నారు అన్న, హాల్ టికెట్ సంపాదించడం కోసం అప్లై చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇట్లా మాట్లాడడానికి, నేను నిరుద్యోగులను చెప్పుకోవడానికి. అంతేగాని వాళ్ళు లైబ్రరీలో ఎక్కడ కనిపించింది లేదు, ఏమీ లేదు. అంతగా మా ప్రాబ్లమ్స్ ఉంటే మాతో డైరెక్ట్గా మాట్లాడండి, తెలుసుకోండి. అది మేము చెప్తున్నాం ఏంటంటే, ప్రధానమైన మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. అది అంటే ఇందులో నిజంగా తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందంటారా అన్న? తెలుగు మీడియం విద్యార్థులకు పర్టికులర్గా అట్లా ఎందుకు ఫోకస్ చేస్తారన్న? బయోమెట్రిక్ విధానం ఉండే ఆ ఓఎంఆర్ షీట్ మీద మొత్తం డేటా ఉంటుంది. సో అక్కడ డేటా మీద కూడా ఆ పేరు పలానా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని తెలియడానికి కూడా అక్కడ కట్టింగ్ అని ఒక సింబల్ కూడా ఉంటుంది అన్న ఓఎంఆర్ షీట్ మీద. అది కట్ అయిపోతుంది, వేరైపోతుంది. జస్ట్ ఆ వ్యక్తికి సంబంధించిన అవి దిద్దిని మాత్రమే వస్తాయి. సో ఇక్కడ అవినీతి జరిగింది అని అనడానికి సో ఈ విధానం అనేది చాలామంది విద్యార్థులకు కూడా నిరుద్యోగులకు తెలియక వీళ్ళు మీడియాలలో తెలుగు మీడియాలకి అన్యాయం జరిగిందని చెప్పడం వల్ల, ఓహో నేమ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, రెడ్డి అని కులం ఉన్నది, ఫలానా వ్యక్తి కులం ఉన్నది అంటంతో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే నిరుద్యోగులు ఓహో పేరు ఉండటం వల్ల కూడా అట్లనే చూసి దిద్దారేమో అని అపోహపడుతున్నారు. కానీ అది వాళ్ళు చూడరన్న, ప్రొఫెసర్లు వాళ్ళు చూడరు. సో దీన్ని ఏంటంటే ఇది ఒక పాయింట్గా ఎరేజ్ చేసేసి మమ్మల్ని ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ఆగిపోయింది. మా బాధ ఏంటంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కూడా వీళ్ళు ఆఫ్ చేస్తారేమో. మా నిరుద్యోగులకి అన్యాయం చేస్తారు. నిరుద్యోగులకు సపోర్ట్ చేసే వ్యక్తి అన్న, ఒక వ్యక్తి మానవతరాయ్. ఆయనతో నేను తిరిగింది లేదు, మాకు పరిచయం లేదు. కానీ ఆయన లైబ్రరీకి వస్తాడు, మా సమస్యలు తెలుసుకుంటాడు. ఆయన మీద కూడా దాడి చేసిరంట. ఆయన ఎన్నో దెబ్బలు తిన్నాడు మా నిరుద్యోగుల కోసం. ఎన్నో నోటిఫికేషన్ రావడానికి కూడా ఆయన ఇక్కడ మా ఆర్ట్స్ కాలేజ్ మీద ఎన్నోసార్లు ధర్నా చేసి నేను చూసిన, మా హాస్టల్కి వెళ్ళుకుంటాను నేను. ఆయన మీద కూడా దాడి చేసిరంట. మాకు ఎవడు వస్తారన్న మరి మా తరపున మాట్లాడడానికి? మేము నిరుద్యోగులు ఆశతో ఉంటామన్న. మేము మా తరపున ఎవరు మాట్లాడినా మేము వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటాం. మేము మానవతరాయ్ గారు కావచ్చు, మీరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో నిరుద్యోగుల విషయంలో మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు. అంటే బీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందంటారా? ఇకవి అన్న, నేను ఒక కామన్ స్టూడెంట్ని, నాకు సో ఒకవేళ చూస్తే అన్న, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడైతే మాకు తెలియదు, నోటిఫికేషన్లు వచ్చినాయి ఆగిపోయినది అందరికీ తెలుసు. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది కూడా డిఎస్సీ అయిపోయింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక నోటిఫికేషన్ అయిపోయింది, గ్రూప్ 4 అయిపోయింది, వాళ్ళు జాయినింగ్లో ఉన్నారు. సో కంపేరిటివ్ ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కొంచెం ముందే ఉందన్న. ఇప్పుడు మేము అప్పుడు వాళ్ళకి 10 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినాం. ఇప్పుడు ఇది ఒక 2 years కూడా కాలేదు, చూద్దాం. మంచి లేకపోతే మనమే తిరగబాటు చేస్తాం. ఇప్పుడు ముందే ఎందుకు బ్లేమ్ చేసి మన చేత్తో మన కంట్లో మనమే పొడుచుకున్నాం నిరుద్యోగులు మేము. అది వాళ్ళు తెలుసుకోవాలి. అసలు నిరుద్యోగులు కాని వాళ్ళు నిరుద్యోగులకు మాట్లాడుతున్నారు, అది మాకు బాధేస్తుంది. చివరిగా ఏం చెప్తారు ప్రభుత్వానికి? చివరిగా మేమేం చెప్తున్నాం అంటే, మమ్మల్ని నిరుద్యోగుల ముసుగులో ఉన్న వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, రాబోయే నోటిఫికేషన్లు ఇట్లా కంటిన్యూ చేయండి, మంచిగా వేయండి. ఆ జీపీ వ్యవస్థ కూడా మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కావాలని మేము ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ.